నేను ఈ చల్లా శ్రీనివాస శాస్త్రి గారికి నేను పాదుకలు చేయాలన్నప్పుడు మరి ఇది ఎంత సైజులో ఉండాలి మనకు మెయిన్ పాయింట్ అది. అవును. మొదలు సైజు. ఆ సైజు వచ్చిన తర్వాత దాంట్లో మరి ఏదో బయట మామూలు విగ్రహాలకు ఇచ్చినట్టు దేవస్థానంలోకి ఇచ్చినట్టు కాకుండా మరి అయోధ్య పోతున్నాయి, శ్రీరామచంద్ర వారి మూల విరాట్ దగ్గరికి పోతున్నాయి అంటే మరి దీంట్లో ప్రత్యేకత ఏమేమి ఉంటాయి? మరి ఉట్టిన మామూలుగా తీసుకుపోయి ఇచ్చినట్టే రెడీమేడ్ కొనుక్కపోయి ఇచ్చిన దానికి దీని తేడా ఉండదు. అవును. దీంట్లో ప్రత్యేకత ఉండాలి ఒకటి. మరి ఎట్లా ఆలోచన చేద్దామంటే వాళ్ళ దగ్గర కొద్ది రోజుల క్రితం ఉన్నది ఒక చిన్న పీసులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అయోధ్య వీళ్ళ మన చెల్లా శ్రీనివాస వాళ్ళ దగ్గర ఆ పాదుకలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఆల్రెడీ వెండి ఉన్నాయి. దాని మీద కొన్ని ముద్రకలు చూసినా కానీ దీనన్నీ లేవు. దాని మీద ఒక 4, దీని మీద ఒక 4 శంకు చక్రాలు, ఒకటి 2 పద్మాలు, ఇంకేమో ఉన్నాయి, ఓ 4 ఉన్నాయి అంతే. అయితే ఇవన్నీ కాకుండా ఇప్పుడు చేసేదాన్ని దానికి దీనికి భిన్నంగా ఉండాలి, దీంట్లో ఇంకా శాస్త్రోక్తంగా ఉండాలి, మనం తొందరపడకుండా దీన్ని ఆలోచన చేయాలని చెప్పేసి మేము మా దగ్గర శిల్పశాస్త్ర గ్రంథాలు ఉంటాయి మా దగ్గర. కాకపోతే అవి మనకు తెలుగులో ఒక 2-3 ఉన్నాయి, తమిళవి నా దగ్గర ఒక 12 దాకా ఉన్నాయి బుక్కులు. అయితే ప్రతి పని కూడా నేను మనం ఏమైనా టూర్ పోయినప్పుడు దేవస్థానాలు పోయినప్పుడు కూడా తమిళ వాళ్ళ పనులకు మన పనుకు చాలా డిఫరెంట్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు మన భారతదేశంలో తమిళనాడులో వాళ్ళు కట్టించిన గుళ్ళు కానీ, వాళ్ళు తమిళన్స్ వాళ్ళు చేసిన విగ్రహాల పద్ధతులు కానీ, వాళ్ళు చేసిన మెటల్ వర్క్ కానీ, వాళ్ళు చేసిన షీట్ వర్క్ కానీ, ఏది చేసినా కానీ వాళ్ళు చేసినట్టు వేరే వాళ్ళ చేత పొందదు, అది కుదరదు. అంటే దానికి అర్థం ఏంటంటే తమిళనాడులో పుట్టింది ఆ కళ, వాళ్ళకి అబ్బినంత వాళ్ళ చేతి కింద చేసిన వాళ్ళకి వచ్చింది కానీ వాళ్ళని చూసి చేసిన వాళ్ళకి రాలేదు. వాళ్ళ చేతి కింద నేర్చుకున్న వాళ్ళకి వచ్చింది, శిక్షణ పొందిన వాళ్ళకు ఆ కళ వచ్చింది కానీ వాళ్ళని చూసి చేద్దామంటే మాత్రం రాదు. అది వాళ్ళ చేతనే పొదుగుతుంది. అది వాళ్ళు ఏ రకంగా విగ్రహం కొట్టినా కానీ నా నమ్మకం ఉంటుంది, ఆ స్టైల్ ఉంటుంది. ఫినిషింగ్ లేకున్నా సరే, రఫ్ కొట్టినా సరే ఆ స్టైల్ వచ్చేస్తుంది వాళ్ళు కొడితే. అంటే అలా కొన్ని ట్రిక్కులు ఉంటాయి వాళ్ళ, అంటే సూత్రాలు ఉంటాయి. అందుకే ఈ పనికి ఏముంటుందంటే శాస్త్రము, సూత్రము. ఫస్ట్ ఈ వస్తువు అంటే ఏంటిది, ఆ వస్తువు అంటే ఏ టైప్లో ఉండాలి, ఒక కలశం అంటే కలశం ఎట్లా ఉండాలి, కిరీటం అంటే కిరీటం ఎట్లా ఉండాలి, దానికి అవన్నీ ఉంటాయి అన్నమాట. అయితే దానికి ఈ శాస్త్రాలలో మనం తీసుకున్న తర్వాత ఈ పాదాల మీద మనము హిందూ సాంప్రదాయం ఒకటి ఫస్ట్ మనం తీసుకోవాల్సింది. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి శ్రీరామచంద్రుల వారు విష్ణు సాంప్రదాయం, తర్వాత వచ్చే విష్ణుమూర్తి స్వరూపం. కాబట్టి విష్ణుమూర్తికి మనకు చేతులలో శంకు చక్రాలు, కుడి చేతుల చక్రము, శంకు చక్రాలు, కింద కలశం, ఇక్కడ వచ్చేసరికి స్వస్తిక్, అన్నీ కూడా క్లియర్ గా ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంటి సార్, సూర్యచంద్రుల మధ్యలో శంకు చక్రం, కింద వచ్చేసేసి ఇవేంటి సార్, చెట్టు, అది చెట్టు కల్పవృక్షము, ఇది కల్పవృక్షం. అది ఏనుగుకు పైన దిక్సూచి చూపించడానికి అంబారి వాడేది అంకుశం అంటారు దాన్ని. అంకుశం. ఇప్పుడు ఆవులను కొడితే, గేదెలను కొడితే ఒక ములుగారు ఎట్లా తీసుకుంటారో ఏనుగును అట్లా పైన కూర్చొని కొట్టలేడు కదా ఆయన. అందుకే దానికి ఏమైందంటే మొదల నుంచి ఇట్లా ఒక రాడుకు కొండి ఉంటుంది, ఇనుముది, అది ఇట్లా నెత్తిలో పొడుస్తుంటారు వాళ్ళు. పొడుస్తుంటే అది ఎక్కడ ఇటు సైడ్ అటు సైడ్ వచ్చేప్పుడు అది ఆ పొడిచేదాన్ని బట్టి ముందుకు వెళ్తుంటుంది, అది ఎటు సైడ్ పోవాలనేది ముందుకు వెళ్తుంటుంది. అది ఒక దిక్చూసి అన్నట్టు. అది అంటే ముందలకి ఒక మానవుడు ముందుకు పోవడానికి దిక్చూసి ఉండాలి, అది లేకపోతే కుదరదు అది. దాని తర్వాత వచ్చేసి మనకు జెండా. అయితే ఫస్ట్ మనం విష్ణుమూర్తి సాంప్రదాయం కనుక విష్ణుమూర్తి చేతిలో శంకు చక్రాలు ఉంటాయి కనుక ఆ రెండిట్లని శంకు చక్రాలను ఇక్కడ ఈ పాదం మీదకి ఆ పాదం మీద తీసుకొని పాదుకల మీదకి. దాని తర్వాత వచ్చేసి సూర్యచంద్రులు కావాలి మనకు. సూర్యచంద్రులు అంటే మన హిందూ సాంప్రదాయంలో మనకు ఒక మ్యారేజ్ ముహూర్తం పెట్టినా కానీ, వివాహానికి ముహూర్తం పెట్టినా కానీ మన సిద్ధాంతులు, మన పురోహితులు ఈ అమ్మాయి పేరు కానీ అబ్బాయి పేరు మీద కానీ ఆ లగ్న బలం లేకుంటే ఏం చేస్తారంటే సూర్యచంద్ర బలం తీసుకొని ఆ పేరు మార్పిడి చేసి ఆ లగ్నం కుదిరిస్తారు వాళ్ళు. ఆ కుదిరించిన దానికి అందుకే మనం సూర్యచంద్రుని ఇద్దరిని తీసుకున్నాము. దాని తర్వాత వచ్చేసి కల్పవృక్షం అంటే మంచి కలగలుపులు ఉంటాయి మనం మొత్తం, ఇక అందులో మనకి ఏది లోటులు ఉండదు. కల్పవృక్షాన్ని ఒకటి తీసుకున్నాము. దాని తర్వాత ఇంకొకటి వచ్చేసి ఈ జెండా అంటే దేనికైనా కానీ ఒక యుద్ధం జరిగినా, ఒక ఇది జరిగినా, ఏదైనా గుర్తింపు పొందిన దానికి ఒకటి జెండా ఉంటుంది. ఆ జెండా మీద ఒక గుర్తు, జెండా అందరికీ జెండాలు ఉంటాయి, ఆ జెండా మీద ఒక గుర్తుంటుంది. ఇప్పుడు ఏ పార్టీలో అన్ని పార్టీలకు జెండాలు ఉంటాయి కానీ పార్టీ మీద గుర్తింపు మాత్రం వేరే ఉంటాయి, ఆ గుర్తులు వేరే ఉంటాయి. అట్లా మన ఆయన రథం మీద యుద్ధానికి పోయేటప్పుడే కానీ ఆ రథం మీద యుద్ధాన్ని పైన మనకు జెండా ఉంటుంది. ఆ జెండా హిందూ సాంప్రదాయం ప్రకారంగా స్వస్తికి ఇచ్చినాం దానికి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనకు ఏనుగు, విష్ణుమూర్తికి వాహనము ఏనుగు, అది మనం అది తీసుకున్నాము. దాని తర్వాత వచ్చేసి మళ్ళా స్వామివారికి శ్రీరామచంద్ర వారి ఆయుధము బాణము. కానీ ఆ బాణం పనిచేయాలంటే విల్లు ఉండాలి మొదలు.
అందుకే ఆ విల్లు కూడా తీసుకున్నాం. స్వామివారి చేతిలో ఎనమ చేతులు ఉండగానే విల్లు ఇది లాజికల్ గా అంటే కంప్లీట్ ఆలోచన చేసి ఆలోచన ఈ ఆలోచన ఎవరిది? ఇది ఫస్ట్ మేము ఆలోచన చేసినాక ఇది పేపర్ మీద మొత్తం రాసిన తర్వాత మన కస్టమర్ చూపించినాం. చూపిస్తే ఇక వాళ్ళు ఏం అనలేదు, ఇక అన్నిటికన్నీ కరెక్ట్ వచ్చేసి ఆలోచన విధానం మీదేనా? మేమే చేసినాం. ఓకే. మొత్తం అంటే ఇంత ఇంకా ఇట్లా ఉండాలి, ఇంకా ఇవి ఉండాలి, ఇంకా ఉండాలి అని ఆ విష్ణు సాంప్రదాయం ప్రకారం అన్ని తీసుకుంటాం. అంటే ఎలా సార్ మీ ఇన్ని చేసిన అనుభవం మీద ఎన్నో దేవాలయాలకు మీరు చేశాను అని నేను మనం ఆలోచన చేసింది అంటే మెయిన్ టెంపుల్ పోతుందన్న ఆలోచనతోటి ఇవన్నీ మనం ముంగలేసుకున్నాం. ఆహా! అది ఓకే. అందులో వచ్చేసి విష్ణుమూర్తి అవతారం దశావతారాలు. హ్మ్. ఆ దశావతారాల్లో ప్రథమ అవతారము మనకు మత్స్య అవతారం. అందుకే అక్కడ చేపను పెట్టినాం. హ్మ్. తర్వాత వచ్చేసి లాస్ట్కు పాద పద్మములతో నమస్కరించని కూడా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఆ పద్మాన్ని కూడా మనము కింద ఇవ్వటం జరిగింది. ఆహా! అవన్నీ అందులో మనం పొందుపరిచి ఇవన్నీ డ్రాయింగ్ చేసిన తర్వాత వాళ్ళకు పేపర్ పంపించేసినాం. వాట్సాప్లో పంపిస్తే వాళ్ళు కూడా ఒకసారి వచ్చి వాట్సాప్లో చూసుకొని వాళ్ళు సరే బాగుందన్నారు. దీని మీద ఉన్నది మొత్తం ఇది మాస్టర్ పీస్. ఇది దీన్ని బట్టి మనకు పాదుకలు తయారైనాయి. అవును. అయితే దీని మీద బ్యాక్గ్రౌండ్ ఒకటే ఉంది, ఫినిషింగ్ వర్క్ లేదు దాని మీద. అవును. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇత్తడి రేక్ మీద వాళ్ళు ఓకే అన్నారు. అన్న తర్వాత ఇదంతా ఈ ప్లేస్లో ఇదన్నీ మనకు సెట్ కావాలంటే దాదాపు మనకు 12.5 ఇంచుల పొడుగు, 5.5 అంగుళాలు అడ్డం, ఆ! అంత పెద్ద పాదుకలు ఇచ్చినాం. అంత పెద్ద పాదుకలు అంటే కొంతమంది ఏమన్నారంటే ఇంత పెద్ద ఎందుకు పాదుకలు 9 ఇంచులు మస్తు అయితే అన్నారు. ఆ! అంటే మనం ఒకటి ఆలోచన ఏం చేసినామంటే శ్రీరామచంద్రరావు ఆజానుభావుడు, అవును. భారీగా ఉంటాడు అంటే మనం చూడలేదు, చరిత్ర అయితే ఉంది కదా. చరిత్ర ఉంది. చరిత్ర కూడా మనం నిరూపించుకోవాలంటే చరిత్రలో ఉంటే ఉండొచ్చు, మరి వాస్తవం ఏంది దానికి ఏదైనా ఆధారాలు కనబడాలి కదా మనకు. అన్నప్పుడు నేను 2-3 మన మీడియా వాళ్ళు అడిగినప్పుడు కూడా చెప్పిన, నేను అక్కడ నువ్వేం షూటింగ్ చేయలే, నేనేం షూటింగ్ చేయలే, నువ్వు కొలతలు పెట్టేం కొలవలేదు ఆయనను. హ్మ్. దానికి ఆధారం ఉన్నది చెప్పుకోవాలనుకుంటే విల్లును విరగదీసిన వాళ్ళు ఎవరు? శ్రీరామచంద్రుడు. అవును. ఆ విల్లు ఇరిగే ముందల ఇంకెంతమంది దాన్ని లేవట్టి మీదేసుకుని ఇబ్బంది పడ్డోళ్ళు ఉన్నారు, హ్మ్. ఎంతమంది లేపలేని వాళ్ళు ఉన్నారు. అవును. మరి ఇంతమంది చేయంది శ్రీరామచంద్ర వాళ్ళు ఒక్కరే ఆయన విల్లు ఎక్కువ పెట్టినప్పుడే ఇరిగిపోయిందంటే మరి ఎంత అహజానుభావుడై ఎంత భారీ స్వామివారు అయి ఉండాలి. దానికి ఒక్కదానికి నిదర్శనం చాలు మనము భారీగా ఉన్నాడు అని చెప్పుకోవడానికి అని చెప్పినాం. అంటే భారీగా ఉండి ఇరగొట్టినంటే బలంతో ఇరగొట్టిందే కాదు, ఈయనకంటే బలమైనవాడు మన రావణ బ్రహ్మ కూడా ఉన్నాడు. మరి ఆయన కూడా లేవటలేదు. రావణ బ్రహ్మ కూడా కదిలేకపోయాడు. మరి రావణ వారి కంటే చాలా బలవంతుడు ఇంకా రావణ. అవును. బలవంతుడు ఒకటి, తర్వాత నీతిజ్ఞానుడు. హ్మ్. ఆయన కూడా లేవటలే అంటే దాంట్లో ఏముందంటే దాని అర్థం ఏంటంటే బలంతోనే లేచింది, అది శక్తితోనే పైకి లేచింది కాదు, బుద్ధి బలంతో లేచింది. అది హ్మ్. బుద్ధి బలము శక్తి బలము రెండు, ఆ శారీరక బలము బుద్ధి బలము రెండు ఉన్నాయి కనుకనే ఆయన శ్రీరామచంద్ర వద్ద దాన్ని లేపగలిగినమాట. ఆయన ఈ భారీ స్వామీజీ చెప్పడానికి మనకి ఒక్కటి చాలని నేను చెప్పినమాట.